చిన్నతనం నుంచి ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఇక్కడే 5 సార్లు కాంటెస్ట్ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు మంత్రిగా ఈ యొక్క ములుగు నియోజకవర్గానికి సేవలు చేసే అవకాశం రావడంలో నేను ములుగు ఆడబిడ్డగా చదువుకున్న బిడ్డగా ములుగు టౌన్ లో నాకు ఈ రోజు ఎంతో సంతోషం. కాబట్టి ములుగు రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, అదే విధంగా దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ గాని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గాని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ములుగుకు ఒక చిన్నపాటి రింగ్ రోడ్డును కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుంటాం. ములుగులో టౌన్ లో రోడ్లు చిన్నగా ఉన్నాయి. పాపం షాప్ వాళ్ళు కూడా స్థలాలు లేక షాప్స్ కూడా డెవలప్ కాలేకపోతున్నటువంటి క్రమంలో ఈ లారీలు అవన్నీ టౌన్ లోకి రానియకుండా, ఎందుకంటే మనదంతా టూరిజం ఉన్నటువంటి ప్రాంతం, అడవుల టూరిజం ఉంది, వాటర్ టూరిజం ఉంది, టెంపుల్స్ టూరిజం ఉంది. సో ఈ 3 రకాల టూరిజం, ఒక్కొక్క దగ్గర ఒకటే టైప్ టూరిజం ఉంటుంది. బట్ మన దగ్గర అన్ని 3-4 రకాల టూరిజం ఉండడంతో టూరిస్టులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు గాని ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి, కాబట్టి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు గాని ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసిందేపేట అట్లా దేవగిరిపట్నం నుంచి వెళ్లేటట్టుగా ఒకటి, మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటది, భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు మరి 2వ రోజుగా బూరుగుపేటలో తర్వాత గుర్రంపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ దర్బార్ కార్యక్రమాల్లో అత్యధికంగా ఇండ్ల దరఖాస్తులు వస్తున్నాయి. అవన్నీ కూడా వెంటనే పరిశీలించి వాళ్లకు వెంటనే ఇల్లులు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఈ విడతలో కూడా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి